వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నల్గొండ జిల్లా కేంద్రంలోని అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్లు ఢీ కొట్టిన క్రమంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన క్షతగాతులను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం అదైతే అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి ఏదైతే యాక్సిడెంట్ జరిగిన ఆ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఏదైతే బ్లూ కలర్ కారు ఉన్నదో హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో కూడా మనకు రాగానే ఆ డివైడర్ మొత్తం కూడా ముందలి టైరు పగలడంతో ఒక్కసారి అతి వేగంగా ఉన్న కారు ఎదురుగా ఇటు విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరొక కారును కూడా బలంగా ఢీకొట్టింది. మొత్తం కూడా హైదరాబాద్ నుంచి వస్తున్న బ్లూ కలర్ కారు టైరు పంక్చర్ కావడం పేలిపోవడంతో కూడా ఆ స్పీడ్ తట్టుకోలేక డివైడర్ని ఎక్కొచ్చి ఇవతల నుంచి విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరొక కారును ఢీకొట్టిన క్రమంలో 2 కార్లు కూడా 5 ఇందులో 5 ఆ కారులో 5 కూడా ప్రయాణిస్తున్నట్టు కూడా ఆ స్థానికులు చెప్తున్న సమాచారం. మొత్తం కూడా కారు మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం వీరందరూ కూడా చిన్నపిల్లలు కొంతమంది చిన్నపిల్లలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. 108కు సమాచారం అందించిన 108 సిబ్బంది కూడా సంఘటన స్థానానికి వచ్చి దానికి సంబంధించిన వాళ్ళని క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. మొత్తం రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతున్న క్రమంలో కూడా నల్గొండ 2 టౌన్కు సంబంధించిన పోలీసులు అదేవిధంగా జాతీయ రహదారికి సంబంధించిన ఆ పోలీసులు వచ్చి అక్కడ ఉన్న వాహనాలను కూడా ఆ రోడ్డు పక్కకు పంపించి ట్రాఫిక్ను క్లియర్ చేసినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ వెహికల్ కరెక్ట్ రూట్లోనే వస్తుంది. మిర్యాలగూడెం నుండి హైదరాబాద్కు ఆ కరెక్ట్ రూట్లోనే వస్తుంది. కానీ ఆ ఎదురుగా వస్తున్న హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బ్లూ కలర్ ఆ కారు టైరు పంక్చర్గా పగలడంతో కూడా మొత్తం అది వచ్చి ఈ బండిని ఢీకొట్టిన పరిస్థితి. మొత్తం కూడా ఈ బండి నుజ్జు అయింది. మొత్తం దీనికి సంబంధించిన లోపల హెయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. లోపల ఉన్న వారందరూ కూడా ముందలికి పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం లోపల సిచ్యువేషన్ చూస్తే చాలా గంభీరంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా అది హెయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయినా కానీ ఎవరికి మాత్రము ప్రాణ నష్టం జరగలేదు. కానీ మాత్రము తీవ్రంగా గాయాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక కారు ఏదైతే బ్లూ కలర్ కార్ హైదరాబాద్ నుంచి రావడంతో కూడా ఈ కారు వేగంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఆ టైర్ పంక్చర్ కావడం, టైర్ పేలిపోవడంతో అదే స్పీడ్ వేగంతో కూడా డివైడర్ మించి వచ్చి యువతలకి వెళ్తున్న ఏదైతే వైట్ కారు ఆ కారు మీద పడడంతో మొత్తం కూడా దుగ్గు అయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం చూస్తున్నాం బ్లూ కలర్కి సంబంధించిన కారు నుజ్జు అయినటువంటి పరిస్థితి ఉంది. నామరూపాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇందులో వాళ్ళందరూ కూడా ఊరికి వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన సామాన్లు మొత్తం చెల్లా చెదరైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా టాబ్లెట్స్ మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీళ్ళకి సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఏదైతే కారు ఫాల్టీ కావడంతో టాబ్లెట్స్ మొత్తం కూడా కింద పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించిన ఫుడ్ మొత్తం కూడా పులిహోర చేసుకొని వాళ్ళు దూరం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చిన్నపిల్లలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఫుడ్ తీసుకొని వస్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం పంచాంగం కూడా మనము చూస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికత ఎక్కువ ఉన్న వాళ్ళగా కనపడుతున్న పరిస్థితి. మొత్తం కూడా దానికి సంబంధించిన పంచాంగ పుస్తకాలు అదేవిధంగా దానికి సంబంధించిన వాస్తుకు సంబంధించిన పంచాంగాలు లాంటివి మనకు ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా అతివేగాలు ప్రమాదాలకు నిత్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారిపై కూడా ప్రతిరోజు నిత్యము ఏదో ఒక సంఘటన జరుగుతూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు జరిగిన సంఘటన మాత్రం ఎవరికి ప్రాణ నష్టం కాకపోయినా కానీ 2 కార్లు ఢీకొట్టిన క్రమంలో 2 కార్లు మాత్రమే నుజ్జు అయినట్టు పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.